వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. MBA ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ సబ్జెక్టు యొక్క యూనిట్ 4 థియరీ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో యూనిట్ 4 యొక్క లాంగ్ క్వశ్చన్స్. సో లాంగ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీరు షార్ట్ క్వశ్చన్స్ ఇంకా మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఇందులో నుంచే షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు ఇవి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. వీటిని PDF ఫార్మాట్లో అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ అంటే ఒక గుడ్ కానీ సర్వీసెస్ కానీ. సో ఇందులో వచ్చేసరికి ఫస్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ డ్యూరబిలిటీని బట్టి బేస్డ్ ఆన్ ఇక్కడ మనకి ఏమన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా అడిగినారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అంటే ఇవి క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ కన్జ్యూమర్ గూడ్స్, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఇవి ఇండస్ట్రియల్ గూడ్స్ అంటారు. ఇవేమో డ్యూరబిలిటీ నాన్ డ్యూరబిలిటీ అంటే ఇట్ మీన్స్ నాన్ డ్యూరబిలిటీ అంటే కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ఒక గూడ్ అనేది పర్చేజ్ చేస్తాము. ఇదే ప్రోడక్ట్ అంటే ఒక గూడ్ ఏదైనా సరే వీఆర్ పర్చేజ్ చేస్తాము ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి. సో ఇక్కడ మనకి ఏంటంటే డ్యూరబుల్ గుడ్స్ అంటే పర్చేసింగ్ గూడ్స్ అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ సింగిల్ కన్జంప్షన్ ఓన్లీ. అంటే ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తాం, నాట్ కెప్ట్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే. ఇది వచ్చేసి మనకు నాన్ డ్యూరబుల్ గుడ్ అంటే మీనింగ్, నాన్ డ్యూరబుల్ గుడ్ అంటే ఓన్లీ సింగిల్ కన్జంప్షన్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఉదాహరణకు మిల్క్, టూత్ పేస్ట్. డ్యూరబుల్ గుడ్స్ అంటే టీవీ, ఏసీ ఒక్కసారి మనం కన్జంప్షన్ చేసి అండ్ యూజ్ చేస్తాం కొన్ని సెవరల్ ఇయర్స్. సో నాన్ డ్యూరబుల్ గుడ్స్ అంటే ఓన్లీ సింగిల్ కన్జంప్షన్. ఇది వచ్చేసరికి నాట్ సింగిల్ కన్జంప్షన్. టీవీస్, ఏసీస్, ఫ్యాన్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఈ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే కన్వీనియన్స్ గుడ్స్, షాపింగ్ గుడ్స్, స్పెషాలిటీ గుడ్స్, అన్సార్ట్ గుడ్స్. కన్వీనియన్స్ గుడ్స్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏం చేస్తాం అంటే ఫ్రీక్వెంట్లీ పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్, టిష్యూ పేపర్స్, ఇవన్నీ కూడా కన్వీనియన్స్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్ అంటారు వీటిని. ఇవి ఫ్రీక్వెంట్గా కన్జ్యూమర్స్ పర్చేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి కన్వీనియన్స్ గుడ్స్ అంటారు. షాపింగ్ అనేది ప్రతిసారి పోగానే విత్ ఏం చేస్తారు, కన్జ్యూమర్స్ పర్చేజ్ చేస్తారు విత్ ప్రాపర్ ప్లానింగ్. సో ప్రాపర్ ప్లానింగ్ సూటబుల్ అవుతుందా, క్వాలిటీ కరెక్ట్ ఉందా, ప్రైస్ పర్ఫెక్ట్ ఉందా, స్టైలు. ఉదాహరణకు కంప్యూటర్ డివైజెస్ ఊరికూరిక పర్చేజ్ చేయం కదా. స్పెషాలిటీ గుడ్స్ అంటే బయ్యర్ ఏం చేస్తారంటే యూనిక్ ఫీచర్స్, బ్రాండ్ ఐడెంటిఫికేషన్. సో ఇవన్నీ కూడా చేసి ఫ్యూ బయ్యర్స్ మాత్రమే ఎఫర్ట్ పెడతారు ఫర్ పర్చేసింగ్ దీస్ స్పెషాలిటీ గుడ్స్. నెక్స్ట్ అన్సార్ట్ గుడ్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, ఇవన్నీ కూడా అన్సార్ట్ గుడ్స్. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఇండస్ట్రియల్ కూడా మెటీరియల్ కావాలా టు పర్చేస్ ద ఫైనల్ ఫినిష్డ్ ప్రోడక్ట్. సో మెటీరియల్స్, పార్ట్స్, సో మ్యానుఫ్యాక్చర్డ్ మెటీరియల్స్, పార్ట్స్ అండ్ క్యాపిటల్ ఐటమ్స్ మీన్స్ క్యాపిటల్ యొక్క ఎక్విప్మెంట్స్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది కదా. ఎక్స్పెండిచర్ ఇంకా ఫర్ పర్చేజ్ ఆఫ్ ప్లాంట్స్, ఎక్విప్మెంట్స్, మిషనరీస్ అవి. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ గుడ్స్, ఇవి కన్జ్యూమర్ గుడ్స్, ఇవి డ్యూరబిలిటీని బట్టి ఇది టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. సెకండ్ క్వశ్చన్ చూడండి. 7 ఓఎస్ స్ట్రక్చర్లో మనకు మెయిన్ ఇక్కడ మీరు హెడ్డింగ్సే గుర్తుపెట్టుకుంటారు కదా. సో కాబట్టి మీరు మ్యాక్సిమం అనేది ప్రాక్టికల్గా ఆలోచించి గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమైపోతుందంటే మీకు ఎగ్జామ్ టఫ్ వచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో క్వశ్చన్స్ టఫ్ వచ్చినాయి కదా, అదో నేను రాయలేదని ఫీలింగ్ అనేది మీకు ఉండదు. సో ఇక్కడ చూడండి 7 ఓఎస్ స్ట్రక్చర్ అంటే మనకు చూడండి 7 ఓఎస్ స్ట్రక్చర్ ఓ. సో ఈ రకంగా మనకు 7 ఓఎస్ స్ట్రక్చర్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆక్యుపెంట్స్ అంటే హూ ఈజ్ ద కన్జ్యూమర్. సో ఇందులో వచ్చేసరికి మనకు ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆక్యుపెంట్స్ అంటే హూ ఇస్ ద కన్జ్యూమర్. మనకు కన్జ్యూమర్ ఎవరు ప్రోడక్ట్ అనేది మనం పర్చేజ్ చేస్తోళ్ళు. సో ఆబ్జెక్ట్ వాట్ టు బై, ఏ ప్రోడక్ట్ ఏ సర్వీసెస్ పర్చేజ్ చేస్తాం. ఆబ్జెక్ట్స్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఆబ్జెక్ట్ అంటే వై టు బై, ఎందుకు బై చేయాలా. సో పర్పస్ టు బై ఏ ప్రోడక్ట్. అకేషన్, వెన్ టు బై. అకేషన్ అంటే కన్జ్యూమర్స్ పర్చేజ్ ద ప్రోడక్ట్ వెన్ దేర్ ఈజ్ అన్ అకేషన్. సో వెన్ టు బై అకేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇది. నెక్స్ట్ అవుట్లెట్, వేర్ టు బై. అవుట్లెట్ అంటే ఒక ప్లేస్. ఇక్కడ వచ్చేసరికి ఇట్ ఆన్సర్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది. అకేషన్ అవుట్లెట్ ఎక్కడుందంటే ఇట్ ఆన్సర్స్ ద క్వశ్చన్స్ దట్ ఫ్రమ్ వేర్ ద కన్జ్యూమర్ కెన్ పర్చేస్ ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ షోరూమ్, రీటైల్ షాప్స్ అండ్ ఆన్లైన్ స్టోర్స్. వచ్చేసి ఆపరేషన్స్ అంటే హౌ టు బై. సో ఏ రకంగా బై చేయాలి అంటే మనము
సో ఆపరేషన్స్, హౌ టు బై. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 7 కదా మనకు ఉండాల్సింది, ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ హూ పార్టిసిపేట్ ఇన్ బయింగ్. సో మనకి ఆక్యుపెంట్స్ అంటే హూ ఇస్ ద కన్జ్యూమర్, ఎవరు కన్జ్యూమర్, ఈ ప్రోడక్ట్స్ ఏంటివి, ఎందుకు కొనాలి ఆ ప్రోడక్ట్స్, అకేషన్ ఏంది, అవుట్లెట్ అంటే ఏ ఏరియాకు ఏ షోరూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆపరేషన్స్ అంటే సో ఏ ఆపరేషన్స్ అంటే కన్జ్యూమర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక ప్రోడక్ట్ని, ఏ ఆపరేషన్స్, ఆల్టర్నేటివ్స్, కాంపిటీటర్స్ కూడా సేమ్ ప్రోడక్ట్స్ చేస్తుంటారు కదా. సో అందులో నుంచి హౌ టు బై, ఏది మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్గనైజేషన్, హూ పార్టిసిపేట్ ఇన్ బయింగ్. ఇది 7 ways వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కన్జ్యూమర్ బిహేవియర్. సో ఇవన్నీ కూడా మీరు డయాగ్రామ్ ఫార్మేట్లో కూడా రాసుకోండి. సో సర్కిల్ ఫార్మేట్లో రాయండి. ఈ రకంగా మీకు మార్క్స్ అనేవి మంచిగా పడతాయి. చూడండి ఈ రకంగా. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కన్జ్యూమర్ బిహేవియర్ అంటే బయింగ్ బిహేవియర్ ఆఫ్ ద ఫైనల్ కన్జ్యూమర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చూడండి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కన్జ్యూమర్ బిహేవియర్. సో ఇందులో మనకు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కన్జ్యూమర్ బిహేవియర్ అంటే ఇవన్నీ హెడ్డింగ్స్: కల్చరల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, పర్సనల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సో కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకు 3 ఉంటాయి: కల్చర్, సబ్ కల్చర్, సోషల్ కల్చర్. కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా మనకు ఒక కన్జ్యూమర్ ఏదైనా బై చేయాలంటే కల్చరల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి, సోషల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి, పర్సనల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటే డీపెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ బయింగ్ బిహేవియర్. కల్చర్ అంటే పీపుల్ లివింగ్ ఇన్ దిస్ సొసైటీ లర్న్ అండ్ బేసిక్ సెట్ ఆఫ్ వాల్యూస్, పర్సెప్షన్స్, ప్రిఫరెన్సెస్ అండ్ బిహేవియర్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్. నెక్స్ట్ సబ్ కల్చర్. సో ఈచ్ కల్చర్ మెయింటైన్ సబ్ గ్రూప్ ఆఫ్ సబ్ కల్చర్స్ ఉంటాయి: రేషియల్ గ్రూప్స్, జియోగ్రఫికల్ ఏరియాస్, రిలీజియస్ గ్రూప్స్, సోషల్ క్లాస్. సో బేస్డ్ ఆన్ బ్రాండ్ ప్రిఫరెన్స్ని బట్టి. ఇందులో రిఫరెన్స్ గ్రూప్స్ అంటే ఏంటి? రిఫరెన్స్ గ్రూప్స్ అంటే బ్రాండ్ చాయిస్. సో మనం కొంచెం రిఫరెన్స్ అనేది కొన్ని చేస్తాం కదా. సో ఈ నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ ఫ్యామిలీస్ని మనం కన్సల్ట్ అవుతాం కదా ఇన్ టు పర్చేజ్ అని. రోల్స్ అండ్ స్టేటస్ని బట్టి కూడా పార్టిసిపేట్ ఇన్ మెనీ గ్రూప్స్ త్రూ అవుట్ లైఫ్, ఫ్యామిలీ, క్లబ్స్, ఆర్గనైజేషన్. సో వాటిని బట్టి కూడా పర్సన్స్ యొక్క పొజిషన్ని బట్టి కూడా మనకు ఒక బయింగ్ బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్, లైఫ్ సైకిల్స్, ఆక్యుపేషన్, ఇన్కమ్ లెవెల్ని బట్టి అండ్ ఆక్యుపేషన్ తను చేసే పనిని బట్టి, ఎకనామిక్ ఆయన దగ్గర ఉన్న మనీని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి, లీడ్ చేసే లైఫ్ స్టైల్ని బట్టి కూడా బయింగ్ బిహేవియర్ అనేది మారిపోతుంటాయి. మోటివేషన్, పర్సెప్షన్ అండ్ లెర్నింగ్, బిలీఫ్స్ అంటే ఒక పర్సన్కి ఉన్న ఏమంటారు బిలీఫ్ని బట్టి. లర్నింగ్ అంటే చేంజ్ ఇన్ ద ఇండివిజువల్ బిహేవియర్ అరైజింగ్ ఫ్రమ్ అన్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆయన ఏమంటారు చేంజ్ అవుతూ ఉంటుంది ఆయన యొక్క సైకలాజికల్ యొక్క బిహేవియర్ అనేది. నెక్స్ట్ పర్సెప్షన్. సో పర్సెప్షన్ అనేది ఒక్కొక్కరిది ఒక పర్సెప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మోటివేషన్. పర్సన్ హ్యాస్ మెనీ నీడ్స్ అట్ ఎనీ గివెన్ టైమ్, సమ్ నీడ్స్. సో ఇవన్నీ కూడా ఏమంటారు హ్యూమన్ మోటివేషన్ థియరీస్ కూడా ఇందులో ఉంటాయి. సో వాటిని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా బయ్యరు, ఇవన్నీ కూడా హెడ్డింగ్స్ మీరు ఈ రకంగా రాయాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటే కల్చరు, సబ్ కల్చర్, సోషల్ ఫ్యాక్టర్స్ అంటే రిఫరెన్స్ గ్రూప్స్, ఫ్యామిలీ, రోల్స్ అండ్ స్టేటస్. పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ అండ్ లైఫ్ సైకిల్, చేంజెస్ ఇన్ ప్రోడక్ట్స్, లైఫ్ టైంని బట్టి కూడా, లైఫ్ సైకిల్ని బట్టి కూడా. ఇప్పుడు ఉదాహరణకు బేబీ ఫుడ్, సో ఇన్ ద ఎర్లీ ఇయర్స్, సో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద గ్రోయింగ్ మెచ్యూర్ ఇయర్స్, స్పెషల్ డైట్. సో దాన్ని బట్టి కూడా కన్జ్యూమర్ యొక్క బిహేవియర్ అనేది. సో ఆక్యుపేషన్, ఎకనామిక్ కండిషన్స్, లైఫ్ స్టైల్. సైకలాజికల్ అంటే మోటివేషన్స్, పర్సెప్షన్. సో డిఫరెంట్ ఏమంటారు నీడ్స్, సాటిస్ఫాక్షన్, మోటివేషన్ థియరీస్ ఉంటాయి కదా. సో నెక్స్ట్ పర్సెప్షన్, లర్నింగ్, బిలీఫ్స్ అండ్ యాటిట్యూడ్స్. ఇవన్నీ కూడా హెడ్డింగ్స్ ఈ రకం మీరు రాయాలి. సో ఇది కల్చరల్, సబ్ కల్చర్, సోషల్ క్లాస్. మీరు ఉదాహరణకు గుర్తుపెట్టుకోండి కల్చరల్ ఫ్యాక్టర్స్. ఒకవేళ మీకు గుర్తుకు రాకపోతే ఏం రాస్తారు డెఫినేషన్ అయినా. కల్చరల్ ఫ్యాక్టర్స్ మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ కల్చర్, సబ్ కల్చర్ అండ్ సోషల్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద కన్జ్యూమర్ బిహేవియర్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సోషల్ ఏమంటారు బయింగ్ బిహేవియర్ ఆఫ్ ద ఫైనల్ కన్జ్యూమర్ అని రాసి మళ్ళీ వీటిని హెడ్డింగ్స్ లాగా రాయడానికి ట్రై చేయండి. సో ఇది ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మోడల్ ఆఫ్ బయ్యర్ బిహేవియర్ అన్న కన్జ్యూమర్ బిహేవియర్ అన్న ఒకటే. సో ఇందాక మనం మాట్లాడుకుని ఏం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అంటే ఏం చెప్పినాము, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ నథింగ్ బట్ కల్చరల్ ఫ్యాక్టర్స్. కల్చర్ అంటే ఒక కల్చర్ అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, వాటిని బట్టి కూడా వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. సోషల్ ఇంటరాక్షన్ అవుతూ ఉంటారు, సోషల్ ఏమంటారు డిఫరెంట్ పర్సన్స్తో, దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే పర్సనల్గా ఆయన యొక్క ఆక్యుపేషన్, ఆయన యొక్క ఇన్కమ్ని బట్టి, ఎకనామిక్ కండిషన్స్, లైఫ్ స్టైల్ని బట్టి. సైకలాజికల్ అంటే ఒక్కొక్కరిది ఒక బిహేవియర్, సైకలాజికల్ బిహేవియర్ ఉంటుంది. వాళ్ళ యొక్క పర్సెప్షన్, మోటివేషన్ బట్టి, లర్నింగ్ని బట్టి, బిలీఫ్స్ అండ్ యాటిట్యూడ్స్ని బట్టి అది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇక్కడ మోడల్. సో ఒక కన్జ్యూమర్ యొక్క బిహేవియర్ ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటారు.
ఓకే. మోడల్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మోడల్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్ అంటే ఇందులో ఇవన్నీ ఇన్పుట్స్ అనమాట. సో ఈ ఇన్పుట్స్ అన్నీ మనకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి ఒక కన్జ్యూమర్ యొక్క బిహేవియర్ది. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఇన్పుట్. ఇందులో మార్కెటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మార్కెటింగ్ అంటే ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ మార్కెటింగ్ మిక్స్ చెప్పినాం కదా. కరెక్ట్ ప్రోడక్ట్, రీజనబుల్ ప్రైస్, కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ ప్రమోట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బయర్ బిహేవియర్కి ఏమంటారు మోడల్ అనేది. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఇవి ఆల్రెడీ బేసిస్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్, ఎకనామిక్, టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్, కల్చరల్, డెమోగ్రఫిక్, న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఇన్పుట్స్, వీటిని బట్టి బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే. సెకండ్ వన్ వచ్చేసి బయర్స్ బ్లాక్ బాక్స్ మోడల్ అంటారు దీన్ని. ఇంటర్నల్ ప్రాసెస్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ప్రోడక్ట్, ప్రైస్, మనం పర్ఫెక్ట్గా ఒక కంపెనీ అనేది పర్ఫెక్ట్ ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్ పర్ఫెక్ట్ చేసింది అనుకో. లేదా ఎన్విరాన్మెంటల్ ఉన్న ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఎకనామిక్, టెక్నాలజికల్, పొలిటికల్, ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నాట్ రిలేటెడ్ టు పర్సన్. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఓకే. ఇవి వచ్చేసి ఒక పర్సన్ యొక్క లోపల ఉండేటివి. ఓకే. ఇవన్నీ సైకలాజికల్, పర్సనల్ ఫ్యాక్టర్స్, కస్టమర్ యొక్క బిహేవియర్, బయ్యింగ్ చేస్తారో లేదనేది. దీన్నే బయర్స్ బ్లాక్ బాక్స్ మోడల్ అంటారు. ఇంటర్నల్ ప్రాసెస్ ఈయన దగ్గర ఏమిటి కన్సిస్ట్ ఆఫ్ బయర్ క్యారెక్టరిస్టిక్స్, బయర్ డెసిషన్ ప్రాసెస్. బయర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇంతసేపు ఏవైతే మాట్లాడుకున్నామో అవే రాయాలి. బయర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏం మాట్లాడుకున్నాం, బయర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే కల్చరల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, పర్సనల్గా ఆయన ఏజ్ని బట్టి, ఇన్కమ్ లెవెల్ని బట్టి, సైకలాజికల్గా ఆయన యొక్క పర్సెప్షన్ బట్టి, మోటివేషన్ని బట్టి, వాల్యూస్ అండ్ బిలీఫ్స్, వీటిని బట్టి బయర్ క్యారెక్టరిస్టిక్స్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ నేను బయర్ డెసిషన్ ప్రాసెస్ ఎట్లా, ఫస్ట్ ఆయనకి ఏం కావాలో ప్రోడక్ట్ అనేది ఒక ప్రాబ్లం రికగ్నిషన్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ టు ఏదైతే ప్రాబ్లం రికగ్నిషన్ అయినదో ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఆ ప్రోడక్ట్ కావాలంటే కొనాలంటే ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలి. తర్వాత ఎవాల్యుయేషన్ చేయాలి, పర్చేస్ డెసిషన్ తీసుకోవాలి, పోస్ట్ పర్చేస్ బిహేవియర్. ఇవి ఇదన్నీ ఆ పర్సన్కి. నెక్స్ట్ బయర్ రెస్పాన్స్, లాస్ట్ అవుట్పుట్ జనరేట్ అవుతుంది. ఏం జనరేట్ అవుతుంది బయర్ యొక్క రెస్పాన్స్, ఆయన ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, బ్రాండ్ చాయిస్, డీలర్ చాయిస్, పర్చేస్ టైమింగ్స్ అండ్ అమౌంట్. ఇది సో ఇదంతా కూడా మోడల్స్ ఆఫ్ జనరల్ టాపిక్, మోడల్స్ ఆఫ్ బయర్ బిహేవియర్ అంటే. ఇది మీరు డయాగ్రామ్ ఫార్మాట్లో కూడా డ్రా చేయాలంటే డ్రా చేయొచ్చు. సో ఇదంతా కూడా ప్రాసెస్ అనుకుంటే మీరు చేయొద్దు. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మార్కెటింగ్ స్టిమ్యులీ, ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులీ. సో ఇవన్నీ ఇన్పుట్స్, ప్రోడక్ట్, ప్రైస్, ప్లస్ మార్కెటింగ్ మిక్స్. ఇది ఏమో బేసిస్ ఆఫ్ కన్జ్యూమర్ మార్కెట్ సెగ్మెంటేషన్. సో ఇది సెకండ్ యూనిట్లో చూసినాం కదా మనం. సో ఇన్ ద బయర్స్ బ్లాక్ బాక్స్ అంటే ఇది చెప్పినాం కదా. బయర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇందాక మనం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కన్జ్యూమర్ బిహేవియర్, బయర్ డెసిషన్ ప్రాసెస్, బయర్ రెస్పాన్స్. ఇది సో ఈ రకం మీరు డయాగ్రామ్ ఫార్మెట్లో రాయాలంటే రాయొచ్చు, లేదంటే ఈ రకం కూడా రాసేసిన టైం అయిపోతుందంటే మీరు అదంతా డయాగ్రామ్ ఫార్మెట్లో రాస్తే టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది కదా. సో మీకు టైంని అడ్జస్ట్ చేసుకొని ఈ రకం కూడా రాసుకోవచ్చు. సో ఇది ఫోర్త్ క్వశ్చన్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అడాప్షన్ ప్రాసెస్. అడాప్షన్ ప్రాసెస్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒకటి న్యూ ప్రోడక్ట్ని మనం అడాప్ట్ చేసుకోవాలంటే, కొనాలనుకో న్యూ ప్రోడక్ట్ని, మనం ఈ స్టెప్స్, వాట్ ఆర్ ద స్టెప్స్ వీ ఆర్ ఫాలోడ్ టు ఏమంటారు అడాప్ట్ ఒక న్యూ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలంటే. ఫస్ట్ వన్ ఏంటి, అవేర్నెస్ ఉండాలి, కన్జ్యూమర్కి ఆ ప్రోడక్ట్ మీద అవేర్నెస్ ఉండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రెస్ట్, అంటే కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనం ఆ ప్రోడక్ట్ మీద మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డెఫినేషన్ చూడండి, అడాప్షన్ మీన్స్ ఇక్కడ చూడండి, అడాప్షన్ అంటే ఏంది, ద మెంటల్ ప్రాసెస్ త్రూ విచ్ అన్ ఇండివిజువల్ ప్రాసెస్ ఫస్ట్ హియరింగ్ అబౌట్ అన్ ఇన్వెన్షన్ టు ఫైండ్ అడాప్షన్. సో ఫస్ట్ మనం తెలుసుకోవాలి, అప్పుడే మనం అది అనేది మనం అడాప్ట్ చేసుకోగలుగుతాం. అంటే అడాప్షన్ అంటే ఇస్ ద డెసిషన్ బై అన్ ఇండివిజువల్ టు బికమ్ రెగ్యులర్ యూజర్ ఆఫ్ ద ప్రోడక్ట్. డెసిషన్ మన చేతులు ఉంటుంది, మనం ఆ ప్రోడక్ట్ రెగ్యులర్ యూజరా, ఆ ప్రోడక్ట్ అంటే రెగ్యులర్గా మనం కొనాలి, ఆ ప్రోడక్ట్ అనేది డెసిషన్ మన చేతులు ఉంటుంది అడాప్షన్ అంటే. సో అడాప్షన్ ప్రాసెస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనం అవేర్నెస్ కావాలా, అండ్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి కావాలంటే అవేర్నెస్ అంటే కన్జ్యూమర్ అవేర్నెస్ ఆఫ్ ద న్యూ ప్రోడక్ట్. ఇంట్రెస్ట్ అంటే కన్జ్యూమర్ సీక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద న్యూ ప్రోడక్ట్. ఎవాల్యుయేషన్ అంటే కన్జ్యూమర్ కన్సర్న్ వెదర్ ట్రైయింగ్ ద న్యూ ప్రోడక్ట్ మేక్ సెన్స్. ట్రయల్ అంటే కన్జ్యూమర్ ట్రై ద న్యూ ప్రోడక్ట్ అనే స్మాల్ స్కేల్ టు ఇంప్రూవ్ ఈజ్ ఓకే ఎస్టిమేట్ ఆఫ్ ఇట్స్ వాల్యూ. అడాప్షన్ అంటే కన్జ్యూమర్ డిసైడెడ్ టు మేక్ ఫుల్ అండ్ రెగ్యులర్ యూజ్ ఆఫ్ ద న్యూ ప్రోడక్ట్. సో ఇది చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మార్కెట్. సో ఇండస్ట్రియల్ మార్కెట్ అంటే ఏంటి, ఇప్పుడు ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరర్స్ మనకేమో గూడ్స్ అనేటివి మనకు అమ్ముతారు, మనం కొంటాము. కానీ ఆ ఆర్గనైజేషన్ అంటే ఆ కంపెనీ, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రొడ్యూస్ చేయాలి కదా గూడ్స్ మనకు అమ్మాలంటే. సో ప్రొడ్యూస్ చేయాలంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి కావాల్సిన మెయిన్ ఏంటిది, రా మెటీరియల్ కావాలి. ఇండస్ట్రియల్ మార్కెట్ అంటే ఇండస్ట్రీకి సంబంధించిన రా మెటీరియల్స్, ఇంకా ఏమేమి అవసరం, ఎక్విప్మెంట్స్, స్పేర్ పార్ట్స్, అవన్నీ కూడా ఇండస్ట్రియల్ మార్కెట్ అనేది సెల్ చేస్తుంది. ఇండస్ట్రియల్ మార్కెట్ అంటే ఇది ఒక సిస్టమ్, వేరే బయ్యర్స్ బిజినెస్ వాళ్ళు మనకి ఎవరైతే ఏమంటారు గూడ్స్ ప్రొడ్యూస్ చేసి మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో కన్స్యూమర్స్కి, వాళ్ళు ఏం చేస్తారు
చేస్తారంటే గూడ్స్ అనేది పర్చేజ్ చేస్తారు ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అదర్ గుడ్స్. సో క్యారెక్టరిస్టిక్స్ ఏంది ఇక్కడ మనకి డిరైవ్డ్ డిమాండ్ అంటే ఇప్పుడు ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఇండస్ట్రియల్ మార్కెట్స్. సో ఇండస్ట్రియల్ మార్కెట్లో బై చేస్తారు కదా రా మెటీరియల్స్. సో ఈ ఇండస్ట్రియల్ మార్కెట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి డిరైవ్డ్ డిమాండ్, సెకండ్ వన్ వచ్చేసి మనకు ఫ్యూయర్ బట్ లార్జర్ బయర్స్. సో ఇవన్నీ కూడా మనకు ఏంది ఒక ఇండస్ట్రియల్ మార్కెట్ అంటే అక్కడ రా మెటీరియల్స్ అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ ప్రొడ్యూస్ చేయాలంటే అవన్నీ బై చేస్తుంటారు. ఆ ఇండస్ట్రియల్ మార్కెట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంది అంటే ఇక్కడ మనం చూస్తే డిరైవ్డ్ డిమాండ్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్కి డిరైవ్డ్ డిమాండ్ ఉంటుంది. ఉదాహరణకు రైజ్ ఇన్ డిమాండ్ ఫర్ స్మార్ట్ ఫోన్స్ యొక్క డిమాండ్ అనేది రైజ్ అవుతుంటుంది, ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ మైక్రోచిప్ అండ్ బ్యాటరీస్. ఓకే, ఇది ఫ్యూయర్ బట్ లార్జర్ బయర్స్ అంటే ఏంటంటే ఫ్యూయర్ కస్టమర్సే ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ మార్కెట్ అంటే ఏంది, ఓన్లీ కొంతమంది మాత్రమే ఆ రా మెటీరియల్స్ అవి పర్చేజ్ చేస్తారు. చూడండి, ఫ్యూయర్ కస్టమర్స్ బట్ లార్జర్ బయర్స్ అంటే ఓన్లీ ఫ్యూయర్ కస్టమర్సే ఉంటారు. కానీ లార్జ్ ఏమంటారు ఇండస్ట్రియల్ మార్కెట్స్ ఆఫ్ ఫ్యూయర్ కస్టమర్స్ బట్ దే ప్లేస్ లార్జ్ అండ్ బల్క్ ఆర్డర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫికల్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఇండస్ట్రియల్ మార్కెట్ కాబట్టి స్పేర్ పార్ట్స్ రా మెటీరియల్స్ అన్నీ ఇస్తుంటారు కదా, జియోగ్రఫికల్లా సో త్రూ ద వరల్డ్గా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అందరికీ కూడా రా మెటీరియల్స్ అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలనే ఉద్దేశంతో. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఫర్ డైరెక్ట్ ట్రాన్సాక్షన్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది, అంటే ప్రిఫర్ బయ్యింగ్ డైరెక్ట్లీ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి కదా విత్ మ్యానుఫ్యాక్చరర్స్తో. నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ కాంపిటీషన్, ప్రొఫెషనల్గా పర్చేసింగ్. సో ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మార్కెట్స్. సెకండ్ క్వశ్చన్, 7th క్వశ్చన్ చూడండి, రైట్ ఏ డీటెయిల్ నోట్ ఆన్ ఇండస్ట్రియల్ బయ్యింగ్ బిహేవియర్. ఇంతసేపు మాట్లాడుకుంది ఏమంటే కన్జ్యూమర్ బయ్యింగ్ బిహేవియర్. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరర్ బయ్యింగ్ బిహేవియర్ ఒక ఇండస్ట్రియల్ బయ్యింగ్ బిహేవియర్ అన్న బిజినెస్ బయ్యర్ బిహేవియర్. మనము కన్జ్యూమర్ బిహేవియర్ ఇంతసేపు మాట్లాడుకున్నాము, ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, మోడల్ ఏంది అనేది. ఇప్పుడు వీళ్ళ రా మెటీరియల్స్ కొనాలంటే వీళ్ళ యొక్క బిహేవియర్ ఎట్లుంటుంది, వీళ్ళది ఏం పని ఉంటుంది అనేది ఈ క్వశ్చన్. చూడండి, ఇందులో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇండస్ట్రియల్ బయ్యింగ్ బిహేవియర్ అంటే ఇది సిస్టమాటిక్ ప్రాసెస్ త్రూ విచ్ ఆర్గనైజర్ ఐడెంటిఫై నీడ్స్, ఎవాల్యుయేట్ ఆప్షన్స్. మనకు ఎందుకు రా మెటీరియల్ కొనాలా, సో దానికి సంబంధించి ఇది కరెక్ట్ అవసరమా ఎవాల్యుయేట్ చేసుకుంటుంది, సెలెక్ట్ చేసుకుంటుంది సప్లయర్స్ ఫర్ పర్చేజింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎసెన్షియల్ ఫర్ దేర్ ఆపరేషన్స్కి. ఆ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే, ఆపరేషన్ రన్ చేయాలంటే ఏవి అవసరమో వాటిని కొనడానికి. ఇందులో చూడండి ఏమంటే ఇక్కడ కూడా సేమ్ అవి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకు ఫ్యాక్టర్స్ ఏమిటంటే అక్కడ సోషల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే గుడ్ అనేది మనం కొంటున్నాం కాబట్టి ఫైనల్ గుడ్ కొంటున్నాం. ఇక్కడ ఏమో చూపిస్తాయంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఒక కన్జ్యూమర్ పర్చేజ్ చేయాలంటే సోషల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్. ఒక కల్చర్లో నివసిస్తున్నారు కదా, ఆ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, సోషల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో నెక్స్ట్ ఇంకా చాలా ఇన్ఫ్లుయెన్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, పర్సనల్ ఫ్యాక్టర్స్, పర్సనల్ ఏజ్, ఇన్కమ్, పర్సనల్ సైకలాజికల్ అంటే ఆయన ఒక పర్సెప్షన్ బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఒక ఇండస్ట్రియల్ బయ్యర్ అంటే ఒక బిజినెస్ బయ్యర్ రా మెటీరియల్స్ ఆయనకు సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్స్ పర్చేజ్ చేయాలంటే ఆయన యొక్క బిహేవియర్ ఎట్లుంటుంది ఇండస్ట్రియల్ మార్కెట్లో. సో చూస్తే మీరు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్, ఇంటర్పర్సనల్, ఇండివిజువల్. సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంది, ఎకనామిక్ కండిషన్స్ని బట్టి. అంటే ఎకనామిక్ కండిషన్స్ ఏంది మనకు ఫేవరబుల్గా ఉందా, ఎకనామిక్ యొక్క అవుట్లుక్ ఏంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో జీడిపి ఎలా ఉంది అవన్నీ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ సప్లై కండిషన్స్ చూసుకుంటాము. సో సప్లై కండిషన్స్ చదవాలి కదా. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీస్ ఎట్లయింది, మార్కెట్ ట్రెండ్ కూడా చూసుకోవాలి కదా. మార్కెట్ ఎందుకు ఇవన్నీ చూసుకోవాలంటే వీటిని బట్టే రా మెటీరియల్స్ ఆర్డర్ ఇస్తారు. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద బిజినెస్ బయ్యర్ బిహేవియర్ని బట్టి కూడా ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఎందుకంటే ఎకనామీ దేనికి సపోర్ట్ చేస్తుంది, ఆ రా మెటీరియల్స్ వాటికి సంబంధించిన ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే ఎకనామిక్ కండిషన్ చూసుకోవాలి, సప్లై కండిషన్స్, గవర్నమెంట్ ఏ పాలసీస్ కొన్ని ప్రోడక్ట్స్కి ఫేవర్గా ఉంటుంది. సో అవి కూడా మనం రా మెటీరియల్స్ తీసుకునేటప్పుడు అటువంటివి కూడా మనం సెలెక్ట్ చేసుకొని వాటిని మనం గవర్నమెంట్ పాలసీస్ కూడా మనం చూసుకుంటాం. నెక్స్ట్ మార్కెట్ ట్రెండ్, మార్కెట్ దేనికి ఉంది ట్రెండ్, సో వాటికి సంబంధించిన ప్రోడక్ట్ తయారు చేయాలంటే వాటికి సంబంధించిన రా మెటీరియల్స్ అనేది. సో ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది చెక్ చేసుకుంటుంది బిఫోర్ బయింగ్ రా మెటీరియల్స్ టు ద సప్లయర్స్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ అంటే ఆర్గనైజేషన్ కూడా ఏమంటుంది, ద ఇంటర్నల్ వేరియబుల్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి దాన్ని బట్టి రా మెటీరియల్స్ పర్చేజ్ చేస్తే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ పర్చేసింగ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. సో పర్చేసింగ్ కూడా ఆర్గనైజేషన్
ఆర్గనైజేషన్ కొన్ని పాలసీస్ పెట్టుకుంటే ప్రొసీజర్స్ పెట్టుకుంటుంది. ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ ఇంటర్పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే అథారిటీ, ఆ పర్సన్కి ఉంటే పవర్ డైనమిక్ని బట్టి, పవర్ అథారిటీని బట్టి. సో స్టాటస్, ఎంపార్టీ, కమ్యూనికేషన్ బిట్వీన్ ఈ యొక్క ఇండస్ట్రియల్ బయర్ని బట్టి, అక్కడ ఎవరైతే సప్లయర్స్ ఉంటారో చూడు వాళ్ళకి మధ్య ఉన్న రిలేషన్షిప్ని బట్టి కూడా మనకు కొనాల. సో రిలేషన్షిప్ మెయింటైన్ అయితేనే కదా. సో దాన్ని బట్టి కూడా రెగ్యులర్గా మన యొక్క రా మెటీరియల్స్ అన్నిటివి కొంటారు. కమ్యూనికేషన్ ఎంత జనరేట్ అయిందన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇండివిజువల్ అంటే ఆ పర్సన్, సో ఆ ఏజ్, నెక్స్ట్ ఎడ్యుకేషను, సో దాని మీద ఎంత గ్రిప్ ఉంది రా మెటీరియల్స్, సో అటువంటి జాబ్ పొజిషన్ని బట్టి కూడా కొంటారు. సో నెక్స్ట్ వచ్చేసి రిస్క్, యాటిట్యూడ్, ఎక్స్పీరియన్స్, సో ఇవన్నీ కూడా ఇండివిజువల్ బిహేవియర్లో ఆధారపడి ఉంటాయి. ఇవి వచ్చేసి బయ్యరు. సో ఈ రకం మీరు డయాగ్రామ్ డ్రా చేయండి, చూడండి. సో ఈ రకంగా డ్రా చేయండి. వీటన్నిటిని మీరు చూడండి, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, ఎకనామిక్ కండిషన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మీరు దీంట్లో ఇంక్లూడ్ రాశారు, కానీ సపరేట్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ కానీ హెడ్డింగ్ ఫార్మాట్లో కూడా ఈ డెఫినేషన్ రాసినాక రాయండి. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే కూడా ఏమవుతుంది, విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఆర్గనైజేషనల్ పర్చేస్కి, బిజినెస్ పర్చేస్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని ఒక చిన్న మీనింగ్ రాసి, కావాలంటే డెఫినేషన్ కూడా మీరు ఇవే రాయొచ్చు. హెడ్డింగ్స్ ఇట్ ఇంక్లూడ్స్ ఎకనామిక్ కండిషన్స్ సప్లై దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవుతుంది ఆర్గనైజేషనల్ పర్చేస్ అని, మళ్ళీ సమ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని హెడ్డింగ్ ఫార్మాట్లో కూడా రాయొచ్చు ఈచ్. ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే స్టేజెస్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ బయ్యింగ్ ప్రాసెస్, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో మనకి ఏంటంటే ఇండస్ట్రీ బయ్యింగ్ ప్రాసెస్ అన్న, బిజినెస్ బయ్యింగ్ ప్రాసెస్ అన్న ఒకటే. ఇక్కడ చూడండి, బిజినెస్ బయ్యర్ అన్న, ఇండస్ట్రియల్ బయ్యర్ అన్న అర్థం. ఇండస్ట్రియల్ బయ్యరు, బిజినెస్ బయ్యర్. సో ఇండస్ట్రియల్ బయ్యర్, బిజినెస్ బయ్యర్ ప్రాసెస్ ఏంది, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఏంది. సో ఇందాక మనం ఒక క్వశ్చన్ చూసుకున్నాం కదా, ఇక్కడ బయ్యర్ యొక్క డెసిషన్ ప్రాసెస్ ఏంది, కన్జ్యూమర్ యొక్క. ఉత్త బయ్యర్ అంటే మనం కన్జ్యూమర్లము. సో ఇండస్ట్రియల్ బయ్యర్, బిజినెస్ బయ్యర్ అంటే అది మన యొక్క డెసిషన్ ప్రాసెస్ ఏంది, మన యొక్క స్టెప్స్ ఏంది కొనాలంటే అనేది. సో వీళ్ళ యొక్క స్టెప్స్ ఏంది బయ్యింగ్ చేయాలంటే, ఫస్ట్ ప్రాబ్లమ్ రికగ్నిషన్, రా మెటీరియల్స్ ఏమేమి అవసరం. సో స్పెసిఫికేషన్ ఆఫ్ ప్రోడక్ట్ రికగ్నిషన్, ఈ ప్రోడక్ట్కి ఏమేమి రా మెటీరియల్స్ అవసరం వాటిని కూడా స్పెసిఫికేషన్స్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ సప్లయర్లు, అందుకు తగిన సప్లయర్ సెర్చ్ చేయాలా. అండ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అంటే కొటేషన్ అనేది పెట్టాలా. అండ్ ప్రపోజల్ అనేది ఏమంటారు, కొటేషన్ అనేది పెట్టాలా ప్రపోజల్. సో నెక్స్ట్ ఆర్డర్ అనేది, నెగోటియేషన్ అంటే ఇంకా ఆర్డర్ అనేది మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చూసుకోవాలి. తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఇక్కడ కొటేషన్ పెడతాం జస్ట్, నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్డర్ చూసుకుంటాం, తర్వాత ప్లేస్ చేస్తాం, ఆర్డర్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేస్తాం. ఇది స్టేజెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ బయింగ్ ప్రాసెస్. 8th క్వశ్చన్ చూడండి, క్యారెక్టరిస్టిక్స్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ సర్వీస్ మార్కెట్. సర్వీస్ అంటే ఇంటాంజబుల్ విచ్ కాంట్ సీన్ అండ్ టచ్. ఇది వచ్చేసరికి ఏ మార్కెట్, సర్వీస్ మార్కెట్ ఇన్ విచ్ సర్వీసెస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ద కస్టమర్స్. ఇందులో వచ్చేసరికి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. క్యారెక్టరిస్టిక్స్ అంటే సర్వీస్ అంటే ఇన్సపరబిలిటీ, ఇంటాంజబిలిటీ, పరిషబిలిటీ, వేరియబిలిటీ, ల్యాక్ ఆఫ్ ఓనర్షిప్, కస్టమర్ ఇన్వాల్వ్మెంట్. అంటే అర్థమైందంటే ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్ ఇంటాంజిబిలిటీ అంటే సర్వీసెస్ విచ్ కాంట్ సీన్ అండ్ టచ్. ఇన్సపరబిలిటీ అంటే సర్వీసెస్ వచ్చేసరికి కాంట్ బి సపరేట్ ఉండవు. అంటే మనకు ఒక ఏమంటారు, సర్వీస్ అండ్ వేస్ ఆఫ్ ఇన్సపరబిలిటీ ఉండదు, ఒక ప్రోడక్ట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి సర్వీస్ అనేది. సో నాట్ సపరేట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంది, పెరిషబిలిటీ. సో పెరిషబిలిటీ ఈజ్ నథింగ్ బట్ సర్వీసెస్ కాంట్ బి స్టోర్డ్, అంటే సర్వీసెస్ స్టోర్ చేయలేము. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ అండ్ ఇక్కడ మనకు పెరిషబిలిటీ ఉంది, అంటే సర్వీసెస్ మనం స్టోర్ చేయడం ఫర్ లాటర్ యూజ్. అన్యూజ్డ్ సర్వీస్ కెపాసిటీ ఇస్ లాస్ట్ అండ్ కాంట్ బి రికవర్డ్. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి అన్ఫిల్డ్ ఎయిర్లైన్ సీట్, అంటే మనం సీట్ మనం రిజర్వ్, కానీ మనము కూర్చోకపోతే అది అనేది ఏమైపోతుంది, అది అనేది మళ్ళీ తర్వాత ఏంటంటే కాదు కదా. సో సర్వీసెస్ అనేది వేరియబిలిటీ. వేరియబిలిటీ అంటే ఇప్పుడు ఒక స్టాఫ్ వచ్చేసి సర్వీస్ స్టాఫ్లు ఉంటారు, వాళ్ళు ఒక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు చేంజ్ అయినారు అనుకో, డెఫినెట్లీ వాళ్ళు చేసినంత వేరే వాళ్ళు చేయలేరు కదా. ఖచ్చితంగా సర్వీసెస్లో వేరియబిలిటీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఓనర్షిప్ అంటే మనం అవి యూజ్ చేసుకోగలుగుతాం, అంటే సర్వీసెస్ యూజ్ చేసుకోగలుగుతాం కానీ ఓన్ చేసుకోలేము. కస్టమర్స్ డూ నాట్ ఓన్ సర్వీసెస్, దే ఓన్లీ ఎక్స్పీరియన్స్ యూజ్ దెమ్ టెంపరర్లీ. ఓకే. కస్టమర్ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు సర్వీసెస్ అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాల్వ్మెంట్. క్యారెక్టరిస్టిక్స్ అంటే కస్టమర్ ఇన్వాల్వ్మెంట్, ఎందుకంటే ప్రొవైడింగ్ సర్వీసెస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ద కస్టమర్స్ కాబట్టి ఇన్వాల్వ్ కావాలి. అవి ఇంటాంజిబుల్గా ఉంటాయి. ఇన్సపరబిలిటీ అంటే ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ అనేది సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సెలూన్ సర్వీస్, ఇప్పుడు ఒక సెలూన్ సర్వీస్ రిక్వైర్ ద కస్టమర్ టు బి ప్రజెంట్ వైల్ ద హెయిర్ డ్రెస్సర్ పర్ఫార్మ్ ద సర్వీస్. సో రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతాయి. పెరిషబిలిటీ, నాట్ స్టోర్డ్, వేరియబిలిటీ, డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఓనర్షిప్ మనకు ఏముండదు,
కస్టమర్ ఇన్వాల్వ్మెంట్. స్ట్రాటజీస్ వచ్చి అన్‌డిఫరెన్షియేట్ మార్కెట్. సో సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఏ స్ట్రాటజీస్ అంటే డిఫరెన్షియేటర్ అంటే ముందే మనం డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకోవాలని డిఫరెన్షియేషన్ స్ట్రాటజీస్ ఇక్కడ వచ్చేసి మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అనేది అయి ఉంటుంది. ఎందుకంటే మనం స్ట్రాటజీస్ అనేది పర్ఫెక్ట్‌గా చేసుకోవాలని ముందే డిసైడ్ అయ్యి ఒక పర్టికులర్ ఏమంటారు డిఫరెన్షియేషన్‌తో మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి టు ద కస్టమర్స్ కానీ ముందే డిసైడ్ అవుతాం కాబట్టి డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అంత ఉండదు. అన్‌డిఫరెన్స్ కాన్సంట్రేట్ అంటే ఓన్లీ పర్టికులర్ మనం కాన్సంట్రేషన్ చేస్తాం అనమాట. సో కంపెనీస్ అటెంప్ట్ టు అప్పీల్ టు ఓన్లీ వన్ పర్టికులర్ మార్కెట్ సెగ్మెంట్ అండ్ విత్ వన్ పర్టికులర్ మార్కెటింగ్ స్ట్రాటజీ మనం పర్టికులర్ కాన్సంట్రేట్ చేస్తాం. ఇవి స్ట్రాటజీస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్, ఎమర్జెన్సీ ఆఫ్ ఆన్లైన్ సర్వీసెస్, రోల్ ఆఫ్ ఐసీటీ సర్వీస్ మార్కెటింగ్. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసి ఎమర్జెన్సీ ఆఫ్ ఆన్లైన్ సర్వీసెస్, రోల్ ఆఫ్ ఐసీటీ సర్వీస్ మార్కెటింగ్. అంటే ఈ సర్వీసెస్ క్వశ్చన్ మనం ఇంతదాకా ఏం మాట్లాడారు, క్యారెక్టరిస్టిక్స్, స్ట్రాటజీస్. సో ఇవన్నీ కూడా మనం ఇంటాంజిబుల్, ఇన్సపరబిలిటీ, కాంట్ బి స్టోర్డ్, డెఫినెట్లీ వేరియన్స్ ఉంటుంది. సో డ్యూ టు చేంజ్ ఇన్ స్టాఫ్ అన్నప్పుడు, నెక్స్ట్ ఓనర్షిప్ ఉండదు, కస్టమర్ ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ అన్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఎందుకు ఈ సర్వీసెస్ అన్నీ ఆన్లైన్లోకి వెళ్ళిపోయినాయని. ఎమర్జెన్సీ ఆఫ్ ఆన్లైన్ సర్వీసెస్ ఎందుకంటే గ్లోబల్గా రీచ్ కావాలన్నా కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, వెన్ కంపేర్డ్ టు ట్రెడిషనల్గా సర్వీస్ ప్రొవైడర్, టెక్నాలజికల్గా అందరూ కూడా అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి మనం కూడా ఆన్లైన్లో సర్వీసెస్ నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఫర్ కాన్వీనియన్స్. సో మనం ఆన్లైన్లో అంటే వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి మనము యూజర్స్ ప్రిఫర్ సర్వీసెస్ దే కెన్ యాక్సెస్ ఎనీ టైమ్ అండ్ ఎనీవేర్. ఓకే, కాన్వీనియన్స్ని బట్టి కాంపిటీషన్ అండ్ పాండమిక్ యాక్సిలరేషన్. ఈవెంట్ లైక్ COVID-19 వచ్చినప్పుడు హ్యావ్ పుష్డ్ కన్జ్యూమర్స్ అండ్ ఫిమ్స్ టువర్డ్స్ రిమోట్ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఈ బ్యాంకింగ్, ఈ రీటైలింగ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, స్ట్రీమింగ్ సర్వీసెస్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఇవన్నీ కూడా సర్వీసెసే. ఓకే, గ్లోబల్గా రీచ్ కావడం, కాస్ట్ ఎఫిషియన్సీ, కాస్ట్ తక్కువ ఉంటుంది. మెయిన్ ఇవన్నీ కూడా సర్వీసెస్ ఆన్లైన్కి ఎందుకు వచ్చినాయంటే ఫస్ట్ గ్లోబల్గా రీచ్ కావాలా, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అవుతుంది, కాన్వీనియన్స్ కన్జ్యూమర్స్ కోసం ప్రిఫరెన్స్ బట్టి కాస్ట్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి, కాంపిటీషన్, పాండమిక్ యాక్సిలరేషన్, COVID-19 బట్టి అందరూ కూడా ఆన్లైన్లోకి వచ్చేసినారు. సో నెక్స్ట్ రోల్ ఆఫ్ ఐసీటీ సర్వీస్ మార్కెటింగ్. సో ఇవన్నీ కూడా మనము నువ్వు ఆన్లైన్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని దోహదపడుతున్నాయి ఈ కారణాలన్నీ కూడా ఎమర్జెన్సీ. ఇవి వచ్చేసి ఏంటంటే ఐసీటీ. సో ఐసీటీ అంటే ఇట్ మీన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో సర్వీసెస్ మార్కెటింగ్ మనం చేస్తున్నాం, ఆన్లైన్లో చేస్తున్నాం అనుకోండి. సో మనకు అప్పుడు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రోల్ ఎంత అనేది ఇది. సో మనము ప్రాపర్గా సర్వీస్ డెలివరీ ఎన్హాన్స్ చేయాలన్నా, సో ఎన్హాన్స్డ్ సర్వీస్ డెలివరీ అంటే సర్వీస్ డెలివరీ ఇంక్రీజ్ కావాలన్నా, సో రోల్ ఆఫ్ ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఈ టూల్ అనేది ఉపయోగించాలి. సచ్ యాజ్ మనము ఐసీటీ టూల్స్ సచ్ యాజ్ ఏటీఎమ్స్, చాట్ బోర్డ్స్, ఆన్లైన్ పోర్టల్స్, ఇవన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్స్. సో ఐసీటీ టూల్. సో నెక్స్ట్ పర్సనలైజేషన్ అంటే కస్టమర్ యొక్క ఏమంటారు పర్సనల్ యొక్క ప్రిఫరెన్సెస్, టేస్ట్లు, అవన్నీ కూడా ఐసీటీ టూల్స్ని యూజ్ చేస్తే తెలుస్తుంది. అప్పుడు కూడా మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలా, గ్లోబల్గా రీచ్ కావాలి, ఇవన్నీ జరగాలంటే ఐసీటీ యూజ్ చేయాల్సి ఉంటుంది. పర్సనలైజేషన్, కస్టమర్లతో ఇన్వాల్వ్ కావాలని, ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలా, వాళ్ళకి ప్రోడక్ట్స్ అనేది రికమెండ్ చేస్తూ ఉండాలి బేస్డ్ అని వాళ్ళ యొక్క బ్రౌజింగ్ హిస్టరీని బట్టి. ఎక్స్పాండ్ రీచ్ కావాలన్నా యూజ్ ఆఫ్ ఐసీటీ టూల్స్. ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ అనేది బిట్వీన్ కస్టమర్స్ అండ్ సప్లయర్స్ అండ్ బిజినెస్ పీపుల్స్ మధ్య ఇంప్రూవ్ కావాలనుకున్నా సరే, మన బ్రాండ్ యొక్క అది రికగ్నైజేషన్ కావాలన్నా ఐసీటీ టూల్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ డేటా డ్రైవన్ డెసిషన్ మేకింగ్. సో మనం ఏదన్నా ట్రెండ్స్ని ప్రిడిక్ట్ చేయాలన్నా, లేదంటే ప్రోడక్ట్ అనేది మనం సెగ్మెంట్ చేసుకోవాలన్నా, సో మనకు డేటా అవసరం. సో కూడా ఐసీటీ టూల్స్ వల్ల వస్తుంది. ప్రాసెస్ ఆటోమేషన్ అండ్ కాస్ట్ రిడక్షన్. ఇదంతా కూడా మినిమైజింగ్ లేబర్ యొక్క ఏమంటారు కాస్ట్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఈ ఐసీటీ టూల్స్ వల్ల ఆపరేషనల్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది బై మినిమైజింగ్ లేబర్ కాస్ట్. సో ఇవన్నీ కూడా ఏమైపోతుందంటే కాస్ట్ రిడక్షన్ అవుతుంది. సో ఐసీటీ టూల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే గ్లోబల్గా రీచ్ కావచ్చు, సర్వీస్ డెలివరీ ఎన్హాన్స్ కావాలన్నా, పర్సనలైజ్గా మన కస్టమర్ టేస్టులు, ప్రిఫరెన్స్లు తెలుసుకోవాలన్నా, కస్టమర్తో మనం ఇన్వాల్వ్ కావాలన్నా, నెక్స్ట్ కమ్యూనికేషన్ కస్టమర్స్తో మధ్య ఇంప్రూవ్ కావాలన్నా, సో ప్రిడిక్ట్ చేయాలనుకున్న ఫ్యూచర్ ట్రెండ్స్ని అండ్ ఇదంతా కూడా ఆటోమేషన్గా ప్రతిదీ మన యొక్క లేబర్ కాస్ట్ రెడ్యూస్ కావాలన్నా ఇది. సో ఇవన్నీ రోల్ ఆఫ్ ఐసీటీ అండ్ సర్వీస్ మార్కెటింగ్. ఇవి ఎమర్జెన్సీ ఆఫ్ ఆన్లైన్ సర్వీసెస్. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.